రాజమండ్రి సార్, అందరికీ తెలుసు కదా సార్, రాజమండ్రి వీళ్ళ నాన్నగారికి శిష్యుడు. ఏదో రకంగా మన జగన్ అధికారం తీసుకోవాలని ఒక మేధావి ముసుగేసుకున్న వ్యక్తి లా చదువుకున్నానని చెబుతాడు. ఆయన ఐఎస్ఎల్ని ఎట్లా అరెస్ట్ చేస్తా అంటాడు. ఆ ఒక్క మాటతో తెలిపోయింది వీడు లా చదవలేదు, లా చదువుకోలేదు, చదువుకొని ఉంటాడు అనుకుంటున్నాను నేను. లా కొని ఉంటాడు, లేకపోతే ఐఏఎస్ని అరెస్ట్ చేయటం ఏంటి తప్పు చంద్రబాబు గారు అంటాడు. ఐపీఎస్ని పిఎస్ఆర్ ఆంజనేయులను అరెస్ట్ చేయకూడదంట. అరెస్ట్ చేయకపోతే ఇన్ని రోజులు జైల్లో ఉంటాడండి అతను, చట్టబద్ధం కాకపోతే. ఎవరు ఇతను ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి చట్టబద్ధంగా వాళ్ళు అరెస్ట్ కాకపోతే, అరెస్టుకు సరైన కారణంగా అయితే ఒక్క నిమిషం వాళ్ళని ఈ చట్టాలు నిర్బంధించగలవా? జైల్లో రిమాండ్కి పంపగలరా? ఇదొక్కటే సూత్రం సార్. రాష్ట్రపతులందరికీ నేను అదే విజ్ఞప్తి చేస్తాను. దే హ్యావ్ కమిటెడ్ ది మిస్టేక్. అవినీతికి పాల్పడ్డారు వాళ్ళు. నీతిమంతులు నిజాయితీ పరులు అంటానికి వీల్లేదు. ఆయన మీకు ఇప్పుడు అర్థమైంది, నవ్వుతున్నారు. ఈయన అంబటి రాంబాబు నల్లకోట వేసుకొని మొన్న అక్కడ కోర్టులో నడుస్తున్నాడు. అతను రాజా, అంబటి రాజా మాట్లాడు, మరి మా నాయకులు తప్పు చేస్తే ఆ రిమాండ్ రిపోర్ట్ ఉంది కదా, వెళ్ళు కోర్టుకి. దొంపదేగా ఊరికే నల్లకోట వేసుకుంటావు నీ దొంపద, కోర్టుకి వెళ్తావా అంటే అపహాస్యం చేస్తావు చట్టాన్ని, న్యాయమూర్తుల్ని అపహాస్యం చేయటానిక నువ్వు కోటేసుకొని వెళ్ళేది? ఏం మాట్లాడావా? ఏమన్నా మాట్లాడాడేనా న్యాయమూర్తులతోటి? అదే సినిమాలు వదిలేయండి సార్ మా వాళ్ళని అన్నావా? ఇచ్చేయండి సార్ బెయిల్ అంటారు సినిమాలో, చూసాము అది. థ్యాంక్ యూ. ఎనీ అదర్ క్వశ్చన్? థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. ఈ కసిరెడ్డి అని అతన్ని మేము అరెస్ట్ చేసాం, అంతా తానే అని వాళ్ళ కేసు డైరీలో మెన్షన్ చేయటం జరిగింది. కసిరెడ్డి నిర్దోషి అంటుంది జగన్మోహన్ రెడ్డి గారి వాయిస్. ఏవండి పాత్రికేయ సోదరులారు, మీరందరూ నిష్ణాతులు. మీరు దుబాయ్ నుంచి మారు పేరుతో, దొంగ పేరుతో వచ్చి ఇక్కడ దొరికాడు వాడు ఎక్కడ నిజాయితీ పరుడు అవుతారు సార్? కామన్ మామూలు ఇద్దరు మాట్లాడుకుందాం, సామాన్యులు ఇద్దరు రిక్షా వాళ్ళు మాట్లాడుకో. మారు పేరులో విమానంలో ప్రయాణం చేసి దుబాయ్ నుంచి ఎయిర్పోర్ట్లో ఎవరికి దొరకకూడదని వచ్చిన వాడు నిజాయితీ పరుడా జగన్మోహన్ రెడ్డి గారు మీ ఉద్దేశంలో? దుబాయ్ ఎందుకు వెళ్ళారు? అందరూ దుబాయ్ ఏంటి కేంద్రీకృతం? ఏముంది దుబాయ్లో? ఏముందరా అక్కడ? అందరూ అటే పరిగెత్తుతున్నారంట. సునీల్ కుమార్ దుబాయ్ వెళ్తాడు ఎవరికి చెప్పకుండా, కసిరెడ్డి దుబాయ్కి వెళ్తాడు, బాలాజీ గోవిందప్ప దుబాయ్ కేంద్రం, ధనంజయ రెడ్డి గారు ఆ భార్య అక్కడి నుంచే బంగారం కొనుగోలు చేసి ఇక్కడికి వస్తారు. ఏముందయ్యా దుబాయ్లో? ఏంటి దుబాయ్ ఏంటి? ఏముంది దుబాయ్లో? అది కూడా దర్యాప్తు జరుగుతుంది. దుబాయ్లో దర్యాప్తు జరిగితే రాజా, అటు సిట్టు దెబ్బ, ఇటు దుబాయ్ ప్రభుత్వం దెబ్బ. దుబాయ్ ప్రభుత్వం ఊరుకోదు కదా సార్, నువ్వేవాడు రా, ఇక్కడ తెచ్చి ఇక్కడ పెట్టావేంట్రా నువ్వు, ఇంత ఎక్కడది రా ఇది నీకు అని వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు కదా. అటు చెంప దెబ్బ, గోడ దెబ్బ రెండూ తప్పవు రాజా అని నేను తెలియజేస్తాను. నేను ఎవరి పేరు చెప్పట్లేదండి. రాజా అంటే మీరు ఎవరైనా ఊహించుకోండి. ఎందుకు నువ్వు నీ పత్రికల్లో ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నావు? వాళ్ళు దర్యాప్తు చేసిన నిష్ణాతులైన అధికారి బృందం దర్యాప్తు చేసి కోర్టుకి వాళ్ళు రికార్డు సమర్పిస్తూ ఉంటే నీకేదన్నా అవి నిర్దోషుల్ని పోలీసులు సిట్టు రూపేణా అరెస్టు చేసి అనిపిస్తే కోర్టు డాక్యుమెంట్ ఈజ్ ఓపెన్, రిమాండ్ రిపోర్ట్ ఉంది, కేసు డైరీ ఉంది, నువ్వు వెళ్ళు. ఏ కోర్టు అనే నీకు సంధిస్తుందా? 100 కోట్ల రూపాయల స్కామ్ జరిగితే ఢిల్లీలో సిట్టింగ్ ముఖ్యమంత్రి అరెస్ట్ అయినాడు.
పెద్ద పెద్ద నాయకులు అరెస్ట్ అయ్యారు, ప్రభుత్వమే. ఇది 3,200 కోట్ల రూపాయలు. ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇంకా పెద్ద పెద్దలు తగిలితే ఇంకా పెరిగే అవకాశం ఉంది. దీన్ని కోర్టుకు అర్థమైంది, న్యాయస్థానాలకు అర్థమైంది, గౌరవ జడ్జీలకు అర్థమైంది ఈ కేసులో ఉన్న పస. అందుకే అంటున్నాను నేను, నీ పత్రికలు ఆపు చెత్త రాయటం, కోర్టుకెళ్ళు. మా కసిరెడ్డి నిజాయితీ పడండి, కానీ మారు పేర్లు పెట్టుకొని తిరుగుతాడు, ఆయన ముసుగేసుకొని తిరుగుతాడు, మాస్క్ ఇవి పెట్టుకొని తిరుగుతాడు, మంకీ క్యాప్ పెట్టుకొని తిరుగుతాడు, అక్కడ చెప్పు. అందుకే అంబటి రాంబాబు గారికి నేను అడుగుతున్నా, మీ ద్వారా ప్రశ్నిస్తున్నా, మిస్టర్ అంబటి రాంబాబు, మాజీ మంత్రివర్య, ఆ పార్టీ నుంచి లోడలోడ మాట్లాడే నాయక, ఏం మాట్లాడాయన? ఏంటండి ఇది? ఐఏఎస్ని అరెస్ట్ చేస్తారండి? దుంపదగా నువ్వు లా చదివావా? ఏం చదివావా? లా చదువుకున్నావా? చదువుకున్నావా? ఐఏఎస్ని అరెస్ట్ చేస్తారండి. పిఎస్ఆర్ ఆంజనేయులు ఎట్లా అరెస్ట్ చేస్తారు? ఏం పిఎస్ఆర్ ఆంజనేయులు ఏమన్నా చట్టానికి అతీతుడా? ఐపీఎస్ అయితే చట్టానికి ఏమన్నా అతీతుడా? నేను అడుగుతున్నా అంబటి రాంబాబు, నువ్వు ఇదేనా ఆయనకు చెప్పేది? అంబటి రాంబాబుని అడుగుతున్నాను, ఐపీఎస్ ఆఫీసర్ ఏమన్నా చట్టానికి అతీతుడా? ఐఏఎస్ ఆఫీసర్ ఇప్పుడు ధనుంజయ, కృష్ణమోహన్ రెడ్డి ఈ బ్యాచ్ కూడా అరెస్ట్ అయ్యారు. ఐఏఎస్ అయితే ఐఏఎస్ దొంగోడైనా దుష్టుడైనా హత్య చేసినా వాడిని ఏం పట్టుకోవద్దని ఎక్కడ ఉందా చట్టంలో? మీ దొంపలుగా ప్రజాస్వామ్యం కొట్టేసి తందనాలాడి పైకి నిర్దోషాలు మాట్లాడతారా? అటు దిస్ నాన్ సెన్స్. పైగా నువ్వు కోర్టు వేసుకొని కోర్టుకు వెళ్తావా? ఇది జోకర్ లాగా. ఏం చెబుతావు జడ్జి గారి దగ్గర? సార్ ఐఏఎస్ని అరెస్ట్ చేశారు సార్ చంద్రబాబు గారు, ఆయన మీద చర్య తీసుకోండి అని చెబుతావా? ఐపీఎస్ని అరెస్ట్ చేశారు సార్, మీకు తెలుసు కదా సార్ ఐపీఎస్ని అరెస్ట్ చేయకూడదు, ఐఏఎస్ని అరెస్ట్ చేయకూడదు అని చెప్తావా? దేశ ప్రధాని 18 సంవత్సరాలు ప్రధాని చేసిన గౌరవ ఇందిరాగాంధీ గారు కానిస్టేబుల్ చెల్ అని లోపలేసినాడు జైల్లో. మీకు నాకు తెలిసిన విషయం మీకు తెలియజేస్తున్నా. ఆ కానిస్టేబుల్ బయట కూర్చొని న్యూస్ పేపర్ చదువుకుంటున్నాడు. కానిస్టేబుల్ బయట, జైల్లో ఉన్న ఇందిరాగాంధీ గారు, భయ్యా थोड़ा न्यूज़ पेपर देना, मैं देखते नहीं माँ, कोर्ट से परमिशन लाओ. కోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకుంటే ఈ న్యూస్ పేపర్ని గదిలోకి ఇస్తా అన్నాడు. అది చట్టం. మిస్టర్ రాంబాబు, ఐఏఎస్ని అరెస్ట్ చేస్తే అట్లా, ఐపీఎస్ని అరెస్ట్ చెప్పి నీకు అర్థమైంది కదా రాంబాబు? ఇంకొక ఆయన ఉన్నాడు రాజమండ్రిలో, సకల శాస్త్రాలు చదువుకున్నానంటాడు ఆయన. తాను మేధావినని, సర్వశాస్త్రాలు తనకు తెలుసునని, గోడ మీద పిల్లిలాగా ఉంటూ తన దివంగత నాయకుడి కొడుకు ఏదో రకంగా సాయం చేసి మరలా అధికారంలోకి తీసుకురావాలని తపన పడుతూ ఉంటున్న ఆ పెద్ద మనిషికి తెలియజేస్తున్నా, ఐఏఎస్ అరెస్ట్ చేయకూడదండి. నువ్వు పెద్ద మేధావ్యా, నువ్వు పెద్ద తెలివిగలవాడివా? ఏం సార్ గోడ మీద పిల్లిలాగా ఉంటావు నీ దొంపదాగా? ఇంకా వస్తావా? ప్రశ్న మాట్లాడతావా? ఐపీఎస్ని అరెస్ట్ చేయకూడదా? ఐపీఎస్ హత్య చేస్తే వదిలేద్దామా? కోట్లు కొట్టేస్తే వదిలేద్దామా? తాగి తందనాలు ఆడితే వదిలేద్దామా? ఆడపిల్ల కొంగు లాగితే వదిలేద్దామా? ఏం లా చదివినావా నువ్వు? ఎక్కడ చదివినావా? ఏ ఊళ్ళో చదువుకున్నావు? ఏనా బుడబొక్కల కాలేజీలో చదివినట్టున్నావు. ఇలా మాట్లాడొచ్చా మీరు? లా చదివి చట్టం తెలిసిన వాళ్ళగా ప్రజలను తప్పుదారి పట్టిస్తారా? రిమాండ్కి వెళ్ళారు ముద్దాయిలు, 7 ముద్దాయిలు రిమాండ్లో ఉన్నారు. రికార్డ్ ఈజ్ విత్ యూ, దట్ ఈజ్ ఓపెన్ రికార్డ్. కోర్టులో మాట్లాడు. కోర్టుకు వెళ్తే గజ 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 వణుకుతున్నారు సార్. కోర్టుకు వెళ్తే కోర్టులకు అర్థమైంది, ఎస్ స్కామ్ జరిగింది, అక్కడ వేలాది కోట్ల రూపాయలు దోపిడీకి గురైంది అని న్యాయస్థానాలకు అర్థమైంది. 100 కోట్లకే ఆ రకంగా బిగించిన న్యాయస్థానం వేలాది కోట్ల రూపాయలు మీరు కొట్టేస్తే ఊరుకుంటుందా? అందుకే ఆ ఇద్దరు ఇందాక చెప్పిన గోడ మీద పిల్లి, మన రాంబాబు, ఇద్దరు కూడా తేలుకుట్టిన దొంగల్లాగా కిమ్మనుకుండా కూర్చో, ఎక్కడ లేదు స్టేట్మెంటు.
అవినీతి లిక్కర్ స్కామ్లో అవినీతి జరగలేదు అంటలేదు. ముఖ్యమంత్రి గారికి నేను సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఒక మంచి సిట్ని నిష్ణాతులైన అధికారులతోటి సిట్ వేశారు. బ్రహ్మాండంగా దర్యాప్తు జరుగుతుంది. దర్యాప్తు గురించి కాస్త కోస్తో తెలిసిన వాడుగా నేను చెబుతున్నాను. నేను బ్రహ్మాండంగా దర్యాప్తు చేస్తున్నారు. అవినీతి పరులు, ఇంకా మిగిలిన అవినీతి పరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఆ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటే మీరెందుకు గజగజ వణుకుతున్నారు? మీరెందుకు తత్తరపడుతున్నారని చెప్పి నేను అడుగుతున్నా. మీకు తెలియదు బ్రదర్, ఎప్పుడైతే ధనుంజయ రెడ్డి ఐఏఎస్, కృష్ణమోహన్ రెడ్డి ఆయన కూడా ఐఏఎస్ వచ్చింది కదా, ఆయన తహసీల్దార్గా ఉన్నప్పుడైతే వెలగబెట్టాడంట. ఈరోజు చూశాను, అందులో కూడా నేను వెళ్ళట్లేదు. చాలా ఇట్లా తీస్తే చాలా వస్తాయి, అందువల్లలేదు. కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసిన తర్వాత పెద్ద పెద్ద తలలని కూడా షేక్ ఆడిచ్చారు సిట్ వాళ్ళు. పెద్ద పెద్ద తలల అవినీతి పరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఇదిలా ఉంటే నీ చెత్త పత్రికలు ఏమిటాయి నువ్వు రాయించేది? 3-4 పేజీలు రాయిస్తావా? అలా పత్రికేనా? దట్ ఈజ్ యువర్ హ్యాండ్ బిల్, కరపత్రిక. అది పత్రిక పేరు చెప్పట్లేదు నేను, అది పత్రిక కాదు నీది, అదొక కరపత్రిక. లేకపోతే 6 పేజీలు రాస్తావా? మీ వాళ్ళు అవినీతి ఎలా రాస్తావు? ఎవరిని నమ్మిస్తావు? ఈరోజు నేను నీకు చెబుతున్నాను, రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది. వేలాది మంది చనిపోయినారు నీ దొంగ సారా, నీ స్పూరియస్ లిక్కర్ తాగి. నువ్వేం కోట్లు సంపాదించుకున్నావు, వాళ్ళే మనుషులు పోగొట్టుకున్నారు. అందుకే చంద్రబాబు నాయుడు గారు స్పందించి సిట్ వేశారు. లక్షలాది లివర్లు లేవండి చాలామందికి ఈ పని వల్ల. లక్షలాది మంది ఈ బలహీనతకు గురైన వాళ్ళు, ఈ మద్యంకి బానిసలైన వారు కొంతమందికి, చాలామందికి, లక్షలాది మందికి లివర్ లేదు. లివర్ లేకుండానే బతుకుతున్నారు. హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్? మీరు కాదా? మీ అవినీతి కాదా? మీ దొంగ పద్ధతి కాదా? ఎవరు పడ? అందుకే చంద్రబాబు గారు సిట్ వేశారు. అవినీతి పరుల గుండెల్లో రైలు పరిగెత్తుతూ ఉన్నాయి. ఆపండి నీ చెత్త పత్రికలో మీ పనికి రాత్రు. గో టు కోర్ట్. పత్రిక మీకు అర్థమవుతుందో లేదో, ఓపెన్ రికార్డ్ సార్. ఇప్పుడు అరెస్ట్ అయ్యారు, రిమాండ్ రిపోర్ట్ ఉంది, కేసు డైరీ ఉంది, కోర్టు లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఉంది. అక్కడ వెళ్ళండి కోర్టుకి. సార్ మా కసిరెడ్డి ఎయిర్పోర్ట్లో పట్టుకున్నారు సార్. దొంగతగా ఆడి ప్రయాణమే దొంగ ప్రయాణం. మాడు పేరు పెట్టుకొని ప్రయాణం చేస్తే, ఏ పేరు? విజయరెడ్డి పేరు మీద. విజయరెడ్డి అంటావా? మీరు అన్ని కసిరెడ్డి అంటారా? ఇవన్నీ బయటకు రావాలి కదా. అందుకే ఈ రోజున మేము కూడా విజ్ఞప్తి చేశాం. అయ్యా, బాహుబలి, RRR, RRR, పుష్ప, ఇవన్నీ కూడా 1500 కోట్లు, 2000 కోట్లే సార్, 2000 కోట్లు సార్ సంపాదించింది. ఈ లిక్కర్ అవినీతిలో ఈ మేధావి టీం, ఈ అవినీతి సామ్రాట్ టీం, ఈ అవినీతి చక్రవర్తి టీం 18,000 కోట్లు సంపాదించారని మాకున్న సమాచారం సార్. ఈ సిట్ ఇవన్నీ కూడా బయటకు తీయాలి సార్. ఈ సిట్టు బయటకు తీసి భారతదేశానికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీ నాయకత్వంలో ఒక మోడల్గా ఉండాలి సార్. అవినీతి చేయాలంటే కంగారు పడాలి సార్, ఎంతటి వాడైనా కూడా. దయచేసి ఆ రూపేనా కూడా ఎంతంత, ఎవరెవరు ఎంతంత తెల్లారేటప్పటికి మేడలు కొట్టేశారు. సైకిల్ మీద తిరిగిన వాడు ఇంఫాలా కారులో తిరిగాడు. ఎక్కడి నుంచి వచ్చినాయి వీటి కనుక చెప్పి కూడా ఇవన్నీ కూడా బయటకు తీయాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను సార్. 5 ఏళ్లలో 99